ఆత్మవస్తులై ప్రభువులో జీవించుటకు మహాభక్తుడైనటువంటి పౌలు భక్తుడు క్రీస్తునందు సంపాదించబడిన ఏ సంగతి అయినా ఆత్మ సంబంధమైన సంగతిగా వాక్యములో పేర్కొనట మనము గమనించిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మరి ఒక్కసారి జ్ఞాపకము చేసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్న ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో మేము బోధిస్తూ ఉన్నాం. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, పౌలు భక్తుడు చెప్పేంత వరకు మనకు 2 ఆత్మలు ఉన్నాయన్న విషయం తెలియదు. అంతే కదటండి. ప్రతి భక్తుడు ఈ లోకానికి వచ్చి చెప్పే ప్రతి వాక్యములోనూ ప్రతి సందేశములోనూ అంట ఏదో ఒక పరమార్థం ఉండకమానదు. తోటమాలిగా పనిచేసిన వాడు ప్రవక్త అని చెప్పినా గొప్ప మాటే ఉంటుంది. రాజుగా పుట్టిన వాడు ప్రవక్తగా పనిచేసిన వారి మాటలో గొప్ప మాటే ఉంటుంది. లేక పాపిగా లోకమంతటిని హింసించి దేవునిలోనికి చేరవచ్చి అతడు హిత బోధ చేసిన అందులో ఉంటుంది, గొప్ప వాక్కులే ఉంటాయి. ఎందుకు అంటే వారి గతములో వారిని వాడుకొనిన ఆత్మ పేరు లౌకిక ఆత్మ. వారు ప్రభువులోనికి రాగా వారిని ఉపయోగించుకున్న ఆత్మ దేవుని యొద్ద నుండి వారికి ఇయ్యబడిన ఆత్మ. దేవుని ఎందుకు ప్రియబిడ్డలారా, పరిశుద్ధులకు మహాభక్తుడు అస్సలు లౌకిక ఆత్మ అంటే ఏంటి, దేవుని ఆత్మ అంటే ఏంటి, దాని ప్రభావం ఏంటి అనేటువంటి మాటను మన దైవజనులు పద్యములు రాశారు. అదేమిటి అంటే, తలపులోనైననే తట్టు చూచిన గాని రవంతయైననే రంగు లేదో, జనిలు చెప్పినవి తా వినుట పరీక్షింప రవంతయైననే రంగు లేదు, పాపులను చూచిన చూపును పరికింప రంగు లేదు, చెప్పిన మాటలు చేర్చి విచారింప రవంతయైననే రంగు లేదు, క్రియలు తలచగానేమియూ కిటుకులేదు, నీతిమంతుడు అవివాహిని జనరుండు, మనుజులించు అద్భుత మానవుడు, ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర, ఇది యేసుక్రీస్తు ప్రభుని ఇహ చరిత్ర. మనము చూస్తే తలపులోనైనా తట్టు చూసినా గాని రవ్వంతైన ఏ నేరమో లేదు. అంటే ప్రభువులో నేరము లేదన్న సంగతి తండ్రికి తెలుసు. ఆయన నేరము చేయలేదు అన్న విషయము పరలోకములకు తెలుసు. కానీ పరలోకపు ఆత్మను కలిగి ఉన్న తన జనులలో కొందరికి ప్రభువు నేరము లేని వాడన్న విషయం తెలుసు. అలా తెలియజేసిన ఆత్మే ఏ ఆత్మ? ఏ ఆత్మ అండి? దేవుని యొద్ద నుండి ఇయ్యబడిన ఆత్మ. తలపులో తట్టు చూసిన రవంతైన నేరము లేదు. అంటే ఆ తలపునిచ్చిన ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ. క్రియను తలచగా ఏమీయూ కిటుకులేదు, ఆయన నీతిమంతుడు అవివాహి నిజ నరుండు, మనుషులను మించిన అద్భుత మానవుండు, ఇది యేసుక్రీస్తు ప్రభుని
అట్టి గొప్ప చరిత్రను నీ కన్నులకు అర్థవంతముగా మార్చి, అట్టి చరిత్రను నీ హృదయం నిత్యము స్మరించేలా చేసి, అట్టి చరిత్రను నువ్వు నిత్యము అనుసరించేలా చేసిన ఆత్మ పేరు ఆత్మ, దేవుని యొద్ద నుండి నీకు ఇయ్యబడిన ఆత్మ. అందుకే దైవాత్మ రమ్ము, నా తనువున వ్రాలుము, నా జీవమంతయు, అంటే నా జీవితమే లోకంతో నిండిపోయింది. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు, నా పరిస్థితులు నా చేతిలో లేవు, నా పద్ధతులు నాకు నచ్చినట్లుగా ఈ లోకానికి నచ్చినట్లుగా జరుగుతున్నాయి, కానీ లోకరీతిగా పరలోక రీతిగా జరగటం లేదు. కనుక నా జీవమంతయు నీతో నిండా చేరి, అంటే చేరుమనంటలా నాతో వసించు, నివసించు అని ప్రభు నామాన దైవజనం లేని వారు రాసిన వారై ఉన్నారు. ఎందుకు అంటే సొంత బుద్ధితో ఏది చేసినా పరలోకం కనబడద్దు, సొంత బుద్ధితో ఏది చేసినా ప్రభువు నీతిమంతుడుగా కనబడ్డు, సొంత బుద్ధితో ఏది ఆలోచించినా ప్రభు చేసిన శిక్ష సరైనది అనిపిస్తుంది. సొంత పనులు ఏమి చేసినా శిక్ష వేసిన వాడికి చూసిన వాడికి తేడా ఉంటుందా? ప్రభునందు ప్రియులారా, దైవజనులు ఏమన్నారు తెలుసా? రోమా ప్రభుత్వం అధికారులైన వారు దండములతోనూ ముళ్ళదండములతోనూ కొడాలతో ప్రభువుని కొట్టి హింసించారు, కానీ శారీరక హింస కన్నా మానసిక హింసను ప్రభువుని ఎక్కువ పెట్టారు. లోకం చూసిన వారు చూపులో తప్పు, మాటలో తప్పు, తీరులో తప్పు, ప్రభువును వెంబడించడంలో తప్పు, అని చాలా తప్పే. ఏ వ్యక్తికైతే ముఖములకు బురద రాసి ఉమ్మి వేసి బురద రాసి స్వస్థత ఇచ్చారో ఆ ప్రభువు మీదే ఉమ్మేస్తాడు అతడు. ఏ మనిషిని మరణములో నుండి లేవనెత్తాడో వాడి మరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ కుటుంబమును ప్రభు రక్షిస్తారో ఆ ప్రభువునే శిక్షించడానికి వస్తారు ఒకరు. మరి ఇవన్నీ లౌకికాత్మక కార్యాలు కాదనంటారా? చెప్పండి. నిజం చెప్పాలి అంటే సాతానుకు కూడా ప్రభువును శిక్షించేటప్పుడు భయమే. అందుకే జనాల మధ్యలో దాక్కుని చూసేవాడంట ప్రభువుని. ఎందుకంటే ప్రభు ఎదురుగా నిలబడగలిగే సత్తా ఎవరికి ఉందండి? ఎవరికైనా ఉందా? సాతాను కూడా పేతురులో ప్రవేశించే ప్రభు దగ్గరికి రావాలనుకున్నాడు, యూదాలో ప్రవేశించే ప్రభు దగ్గరికి రావాలనుకున్నాడు, ఇంకెవరి దాంట్లో ప్రవేశించే ప్రభు దగ్గరికి రావాలనుకున్నాడు తప్ప నేరుగా వచ్చిన ప్రభు యొక్క శక్తిని చూసి పో అన్న తర్వాత ఎప్పుడైనా మరలా సాహసం చేయగలిగాడా? దేవుని ప్రియబిడ్డలారా, వాడికి ఉంది దైవాత్మ భయం. మనకుందా? మనకుందంటారా? లోకము మారిపోతుంది, లోకం తీరు మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి, ఆత్మ మాత్రము శూన్యములోనే బ్రతుకుతూ ఉంది. దైవజనులు ప్రార్థించేవారంట, అయ్యా శూన్యములో సృష్టి తీసావు, శూన్యమైపోతున్న మనసులో ఉన్న ఆత్మను ఎప్పుడు వెలికి తీస్తావు అంటే సిద్ధపడినప్పుడు అన్నారు. ఎప్పుడు అన్నారంటే ప్రభు సిద్ధపడినప్పుడు, నువ్వు సిద్ధపడినప్పుడు, నీ కుటుంబం సిద్ధపడినప్పుడు, నీ వారు సిద్ధపడినప్పుడు, నీ సంఘము సిద్ధపడినప్పుడు కాదు, సమస్తము సిద్ధపడినప్పుడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు సంఘం అంటే. దేవుని ప్రియమైన దైవజనులు ఏమన్నారు తెలుసా? తల్లి గర్భములో పిండము వస్తున్నప్పుడు ఆ పిండమునకు తరతరాలకు కూడా సంఘ జాబితాలో రాసేస్తారంట ప్రభు. ఎందుకంటే నీవు తల్లి గర్భమున రూపింపబడక మునిపే నిన్ను నేను ఆయన ఆత్మను చదివిన ప్రభు, తరాల ఆత్మను ఎరిగిన ప్రభువు. మరి అటువంటి ప్రభువులకు మనం ఏమై ఉండాలి? విధేయులమై ఉండాలి. అదే ఆత్మ కార్యమును ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. సాతాను చాలా మంచి మనతో పోల్చుకుంటే వాటి యొక్క నుండి మనం ఏం నేర్చుకున్నాం? సాతాను మనకేం నేర్పించలా కూర్చోబెట్టి, సాతాను ఈ పుస్తకం చదివితే నువ్వు పాత అయిపోతావు. నేను పుస్తకం రాశాడా? ఏ బుక్ బై సాతాను అని ఏమని రాస్తుందా? పరిశుద్ధ గ్రంథం మీద ప్రభువారి సంతకం లేదు, కానీ పరిశుద్ధులందరూ సంతకాలు ఉన్నాయి దీని మీద. అపోస్తలుడైన పౌలను రాశారు, భక్తుడైన తిమోతిని రాశారు, యోగా రాశారు, భక్తుడైన ఫిలిప్పు గారు రాశారు, అందరూ సంతకాలు ఉన్నాయి దీని మీద. పరిశుద్ధ గ్రంథము అని, వారందరూ పరిశుద్ధులు కాబట్టి. అపరిశుద్ధులను చెప్పబట్టడానికి సాతాను ఒక పుస్తకమే రాశాడండి. మరి ఏ పుస్తకం చదివి నువ్వు పాప అయిపోతున్నావు? లోకాన్ని కూడా సాతాను రాయలేదే, లోక తీరులను కూడా సాతాను మార్చలేదే. దైవజనులు ఏమన్నారు తెలుసా? అన్ని నీకిచ్చిన తండ్రి నీ యొద్ద నుండి ఏమడిగాడు? ఏమి అడగల. అడిగారా ప్రభు? గాలికి పను లేదు, వానకు పను లేదు, భూమికి పను లేదు, పీల్చే గాలికి పను లేదు. ప్రభు ఏమి అడగల. అలాగే సాతాను కూడా నేనేమడగల. నీ ఆత్మ నాకు ఇవ్వు, ప్రభు కంటే గొప్ప చేస్తా అని ఆదాము హవ్వలకు ఏమైనా ఆస్తి పెంచాడా? పండు మాత్రమే చూపించాడు.
అంతే. ఈడు కాకపోతే ఇంకొకరు చూపిస్తారు, సర్పం కాకపోతే సింహం చూపిస్తారు, సింహం కాకపోతే పెట్ట చూపిస్తుంది. అంతే కదండి. సాతాను ప్రవేశించటానికి ఒక పావు మాత్రమే. పాము ఎవరండి? ఒక పావు. అంటే ఇదే మాట అవ్వమ్మనకే చెప్పాలనుకోండి చెప్పచ్చు, కష్టమేగా సాతానికి. ఏదేనులోనికి ప్రవేశించడానికి సత్తువ కలిగినటువంటి సాతానుకు అవ్వమ్మను బొట్టలో వేసుకోవడం పెద్ద కష్టమా? మదిలో పావును వాడాలా? అందరినీ భ్రమ పెట్టే పామునే బొట్టలో వేసుకున్న సాతాను అవ్వమ్మను బొట్టలో వేసుకోలేడా? ఆత్మ కార్యమును నశింప చేయుటకు సాతాను సమర్థుడు కాడు. మరి ఎవరు సమర్థులంట? మనమే. నీలో ఉన్న బాహ్య పురుషుని గురించి నీకు తెలుసు, అంతరంగ పురుషుడి గురించి నీకు తెలియదు. అందుకంటారా ఇంటి దొంగలు ఇంటి వారు కూడా ఎవరు పట్టుకోలేరు. నీ ఇంట్లో ఉన్నటువంటి, నీ ఒంట్లో ఉన్నటువంటి నీ ఆత్మ దొంగగా మార్చబడుతున్నాడు. దొంగగా ఉండవలసిన స్థానం దొంగ స్థానం అయిపోయింది. తన ధాన్యములకు కాక మహిమను చూడవలసిన ఆత్మ భూమి మీద మట్టిని చూస్తూ ఉన్నది. లోకమును పరలోకమును ఐక్యమును కలవలసిన నీ ఆత్మ లౌకికాత్మగా ఈ లోకములో మిగిలిపోతూ ఉన్నది. ఎంత దౌర్భాగ్యం! ఒక మాట చెప్పాను, మట్టి నుండి తీయబడిందే కాబట్టి ఈ మట్టికి న్యాయం చేస్తూ భూమికి మన శరీరాన్ని ఇచ్చేస్తున్నాం. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మరి ఆత్మ ప్రభువుకి ఇవ్వాలి, మరి ఎలా ఇస్తా? ప్రభు పుచ్చుకుని ఎలా ఇవ్వాలా? ప్రభు ఇష్టంగా తీసుకోవాలా, కష్టంగా తీసుకోవాలా? ఇష్టంగానే తీసుకో. దైవజనులు అన్నారంట, నాయనా నువ్వు ఎగిరి ఎగిరి వెళ్ళిపోయావు, హనోకు ఎగిరి ఎగిరి వెళ్ళిపోయాడు, భక్తుడు ఎలియా గారు కూడా ఎగిరి ఎగిరి వెళ్ళిపోయారు, మరి మేమెందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే మీకు ఎగరటం రాదన్నారంట. ప్రభు ఏమన్నారంటే అండి, మీ ఆత్మకు ఎగరటం రాదన్నారంట. పక్షులకు కూడా పరిధి పెట్టాడు ప్రభు. కొన్ని పక్షులు చెట్ల ఎత్తు, కొన్ని పక్షులు మబ్బుల ఎత్తు, కొన్ని పక్షులు మబ్బుల పై ఎత్తు, కొన్ని పక్షులు ఊపిరి పీల్చుకోవటానికి సరిపక్వతగా ఉండే స్థలం వరకునే ఎగురుతాయి. ఇలాగ అన్ని పక్షులకు ఒక పరిధి. పిచ్చుకలు చెట్లు దాటి ఎగరలేవు, కాకులు చెట్లు పైన ఎగురుతాయి, గద్దలు మబ్బులు పైన ఎగురుతాయి. ఆ పైనుంచి ఇంకేమైనా పక్షులు ఎగరడం ఎప్పుడైనా చూసావా? చూడలేం. అంతెందుకు, మనము ప్రయాణం చేసే విమానాలు కూడా మేఘాల పైన వెళ్తాయి తప్ప మేఘాలను దాని ఆకాశం ఎత్తులోనికి వెళ్ళగలమా? వెళ్ళలేవు. కారణం ఏమిటి అంటే పరిధి. అలాగే నీ ఆత్మ కార్యాలకు కూడా ఒక పరిధిని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అయ్యో ఇది తప్పు, దేవుడు వద్దని చెప్పిన మాట, దేవుడు వద్దని చెప్పిన నియమము, దేవుడు కాదని చెప్పినటువంటి సంభవము, అది చేసి వీరు పాపులయ్యారు, ఇది చేసి వీరు పరిశుద్ధులయ్యారు. ఈ రోజు వరకు వాక్యాలు చెప్పేటప్పుడు కూడా దైవజనులు కూడా కొన్నిసార్లు సారీ చెప్పుకోవాలి. ఎందుకు చెప్పనా? అవం పాపం చేసింది, అవం పాపం చేశాడు, అవం పాపం చేసింది, అవం పాపం, ఇదే చెప్తావు తప్ప రక్షణ గురించి చెప్పడానికి ఇష్టపడరు కదండి. నీ ఆత్మ మంచిది అని చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే పాపములో ఉన్నవారి సంఖ్యలో యాజక సంఖ్య కూడా ఉంది కాబట్టి. ఉండకుండా ఉంది. అందుకే కదా ప్రభు శిక్షార్హులుగా ఉండేవాళ్ళు రెండెంతల శిక్ష వరుసలో ఎవరు పెట్టారు? యాజక బృందాన్ని పెట్టారు. ఒక చూస్తే ఒక సంఘమంట ప్రభు యొక్క పిలుపుని బట్టి వరుసగా వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతూ ఉంటే అరే పుల్లయ్య నువ్వు వెళ్ళిపోతున్నావా, రంగయ్య నువ్వు వెళ్ళిపోతున్నావా, సుబ్బయ్య నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే ఒరే మేము వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపో చూసుకోన్నారంట. వారు పైకి వెళ్ళిపోయారు, ఇది కిందకి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళిపోయి నిప్పులు కొల మీద అమ్మో నిప్పులు అంటే గొంతులు వేస్తున్నాడంట. గొంతులు వేస్తూ ఆ ప్రక్కగా వెళ్ళి ఎవరు లేని ఒక చోట్ల వెతుక్కుంటున్నాడంట. వెతుకుతూ ఉన్నప్పుడు ఆ వారగా ఒక మనిషి కనబడ్డాడంట. ఎవరు? అతని దగ్గరికి వెళ్ళి అమ్మయ్యా నాకు ఒక తోడు దొరికింది. ఎంత శోధన కలిగించే స్థలంలో కనీసం మాట పంచుకోవడానికి ఒక మనిషి దొరికాడానికి వెళితే అతను చూడగానే సంతకారు మీరెప్పుడు వచ్చారండి ఇక్కడికి అని చెప్పించానంటేను, బాబు నువ్వు కూడా వచ్చావా? సర్లేనయ్యా బాబు మంచిది, ఏదైతే ఇద్దరం కలిసాం. నరకంలో ఈ డిస్కషన్ అంతా
సంఘ విశ్వాస సంఘ పెద్దను చూశాడు. అంతే, వీరిద్దరూ కలిసి నడుచుకుంటా పోతున్నారు. ఇంకెవరైనా ఉన్నారో మళ్ళీ వెళ్ళి చూడగానే అక్కడ చందాలతో నీటిగా నిక్కాల్సిన ఒక వ్యక్తి కనబడుతున్నాడంట. వెళ్ళిపోయి ఈయన ఎక్కడో చూసినట్టు ఉందని భుజం మీద చేయగానే, అయ్యో పాస్టర్ గారు మీరు కూడా ఎక్కడ ఉన్నారు ఏంటండి ఏమన్నారంటే, పాస్టర్ గారు దేవుడి వాక్యం ఇలాంటిది అలాంటిది అనుసరించకపోతే మీరు ఎట్లా అయిపోతారు, అలా అయిపోతారు, దేవుడు నిలబడాలని ఇన్ని మంచి మాటలు చెప్పారు కదా పాస్టర్ గారు, మీరు కూడా ఇట్లా ఉన్నారెట్టింది అని చెప్పానంటే ఏం చేస్తాం, మీకు చెప్పే కానీ నేను అనుసరించలేదు అని అన్నాడు అట పాస్టర్. సర్లే, అక్కడ సంఘము ఇక్కడ సంఘం అన్నట్టు ఇంకెక్కడ నీతి బోధ చేయడానికి ఉండదుగా, అంతా లోకంగా సాతానాదేవులోకి వెళ్ళిపోద్ది. ఏ ముగ్గురు కలిసి ఇంకాస్త దారి పొడిగిస్తుంటే ముందుకు వెళ్ళారట. వెళ్ళగానే ఏమండి ఆయన ఎవరో మీకంటే బాగా వెలిగిపోతారు, ఆయన ఎవరో చూద్దాం. వెళ్ళగానే ఈ పాస్టర్ గారిని చేసిన అధికారం అంట. ఆయన ఎవరో బిషప్ గారు అన్నమాట. ఆశ్చర్యపోయాడు. అంటే సంఘము చేత పని చేయించిన సంఘ పెద్దయు, సంఘ పెద్దకు తీరు చెప్పినటువంటి యాజకుడియు, ఈ యాజకుడికి అభిషేకము చేసిన బిషప్పుయు, ఆ బిషప్పును నియమించిన పోపుయు, ఆ పైన ఇంకెవరుంటే వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి? నరకమే. ఎందుకంటే క్రమము లేని క్రైస్తవులకు కనని వినని కఠిన బాధలు. వీరు వరుసలో నిజానికైతే ఈ కథ రూపముగా మనం చూస్తే వీరందరూ నరకంలో ఉన్నారు. శిక్షలను గురించి మాత్రమే మనకు తెలియదు సుమా. మహాపుత్రుడు యోహాను గారు కూడా ఇలాంటి శిక్షలు ఉంటే రాయలేదు. ఎందుకంటే ఆ శిక్ష చెప్పటానికి వర్ణింప సత్యము కానిది. దేవదేవుడు మహాగురుడు యేసు ప్రభువు వారు ఆయన పొందుకున్న శిక్షలకు కొన్ని వేల రెట్లు భయంకరమైన శిక్షలు మనం భరించబోతూ ఉన్నాం. ఆయన పరిశుద్ధాత్మ ప్రమేయము చేత ఆత్మ వశుడై దేవుని కుమారుడై దత్తపుత్రాత్మ మనకు అందించిన వాడై ఈ లోకంలో ఉన్నవానికి శ్రమ యొక్క అనుభవము తప్పలేదు. శ్రమానుభవముల నుండి లేపబడాలి అంటే మనకి ఏం కావాలి? ఆత్మ అనుభవం కావాలి. ఏం కావాలండి? భక్తులైనటువంటి అపోస్తలుడు ఈ 10 రోజులు మేడగదిలో ఉండి ఏం చేశారనుకున్నారు? ప్రభు చేస్తూ ఏం చెప్పారు? నా బాధ్యత మీకు అప్పగిస్తున్నా. ఏ బాధ్యత? ఇప్పటి వరకు నన్ను చూసి ప్రభువా ప్రభువా ప్రభు అన్నారు, అలాగే మిమ్మల్ని అంటారు. అంటారు కదా. ప్రభువుకున్న గౌరవమే శిష్యులకు, ప్రభువుకున్న వరమే శిష్యులకు, ప్రభువుకున్న అంతస్తే శిష్యులకు, అన్ని బాగానే ఉన్నాయి. మరి ప్రభువుకున్న శిక్షణ శిష్యులకు వద్దా? ప్రభువు పడ్డటువంటి శోధన శిష్యులకు వద్దా? ప్రభువు పొందిన మరణ శిష్యులకు వద్దా? ప్రభు వేసుకున్న శివ శిష్యులకు వద్దా? ఆరోహణ వరకు అన్ని చూస్తున్న మనము ప్రభువు యొద్ద నుండి మనం ఏమై ఉన్నాం? క్రీస్తును పోలి జీవించాలంటే ఏంటి? క్రీస్తులా సిలువెత్తుకోవాల్సిందే. ఒక ఆలయంలోనంట ఒక తల్లుంటే చాలా ఇష్టంతో తన బిడ్డకు దేవుని అలవాటు చేయటానికి ఒక సిలువ, గోల్డెన్ అంటే బంగారంతో ఒక సిలువ చైన్ చేయించి ఆ పిల్ల మెడలో ఇస్తుంది. అంటే మన బిడ్డలకు ఇస్తాం కదండి, చైన్ చేయించి దానికి ఒక లాకెట్ పెడతాం. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. మన క్రైస్తవ బిడ్డలం కనుక, విశ్వాసం కనుక సిలువ బొమ్మ చేయించి మెడలో వేసి పంపిస్తే ఆ పక్కన కూర్చున్నాం అందంట. అక్క గొలుసు ఎక్కడ చేయించావక్క, భలేగా ఉంది, ఎంత బాగుందా గొలుసు, ఎన్ని కాసులు, ఎంత పెట్టుకున్నావు, ఎక్కడ కొన్నావు అని అన్ని చెప్పి అన్ని వివరాలు కొనుక్కున్నాం. ఆఖరిలో మాట ఉందంట, ఏంటంటే ఆయన సిలువులు మెడలో వేసుకొని తిరగకూడదక్క. వేసుకోకూడదంట సిలువులు. దేవుడు జరిగించిన వివాహములో మంగళ సూత్రమును మెడలో వేసుకుని భార్యగా పెరగచ్చు కదండి. ఈ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువు సిలువ భుజం మీద వేయచ్చు, కానీ ఎంత సిలువ మెడలో మొదలేమా పోయకూడదా? కొన్ని తల్లులు ఏం చేస్తారు తెలుసా? చెవులకు చెవులు కుట్టించుకోరు, మెళ్ళకు ఏం కుట్టించుకోరు, మెళ్ళకు ఆభరణాలు చేయించుకోరు, చేతికి గాజులు వేసుకోరు, ఏం చేసుకోరు. అలంకరణ అంటే ఏమిటి అంటే ఆత్మీయ అలంకరణ కావాలని చెప్తారు. నిజమే, ఆత్మీయ అలంకరణ కావాలా? శరీరాన్ని బాగుగా చూసుకునే లోకం ఇది.
శరీరాన్ని ప్రేమించిన తర్వాతే ఆత్మ దగ్గరికి వెళ్తాం మనం, అంతే కదండి. బొమ్మ చూడగానే నచ్చితేనే కదా అది కొనాలో వద్దని అనిపిస్తుంది. మరి ఈ శరీరమే నీకు నచ్చలేనప్పుడు కనబడేది నీలో ఉన్న ఆత్మ ఎలా నచ్చుద్ది నీకు? దీనినే శుద్ధిగా ఉంచని నువ్వు, దీనినే అలంకరీకృతముగా మార్చుకొని నువ్వు ఆత్మను ఎలా అలంకరించుకుంటావు? వధువు అంతా సిగ్గుపడుతుందంట అంతఃపురంలో కూర్చుని. వధువు ఏం చేస్తుందండి? అంతఃపురమున అదిగో నా వరుడు గంతులు వేస్తూ గది నుండి వధువు. ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి. గిల్ట్ నగలెట్టి కూర్చోబెడతామా? గౌరవం. గిల్ట్ నగలెట్టి కూర్చోబెడడం మనసు ఒప్పిద్దా? కొంతమంది ఏం చేస్తారు? పక్కన అరువు పట్టుకొచ్చేస్తారు నల్లో. అప్పుడు గుర్తురాదా అలంకరణ? అప్పుడు గౌరవమేనా? అప్పుడు గుర్తురాదా ఆత్మ? దేవుని ప్రియమిత్రులారా, ఒక ఊళ్ళో ఒక తల్లి ఉందన్నమాట. సంబంధం వచ్చింది ఒక ఆయనకి. వస్తే కుర్రాడు ఎర్రగా బుర్రగా బాగున్నాడు, యాజకుడు చాలా బాగున్నాడు. ఆయన చేతికో ఉంగరం ఉందంట. ఇంకో ఉంగరం ఉంది, నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఏం పెట్టింది? కండిషన్ పెట్టింది. తర్వాత కండిషన్ పెడితే వీళ్ళకి ఇంకా తల పోయినట్టు అయిపోయింది. ఉంగరం పెట్టుకుంటే పెళ్ళి దండం ఏంటంటే, ఒక యాజకునికి తగ్గింపు ఉండాలి, ఉంగరం పెట్టుకోకూడదు అని చెప్పేసి అమంటాను. మరి పెళ్లి చేసేటప్పుడు ఎంగేజ్మెంట్ ఉంగరం పెడతాం, మరి ఏం పెడతాం? తాటాకు ఉంగరం పెడతాం వీళ్ళకి. అప్పుడు ఆ యాజకుడే ఫోన్ చేసి అడిగారు, అమ్మా సరే నేను ఉంగరం తీసేస్తా, ఉంగరాలు పెట్టుకోను. నిశ్చితార్థానికి మరి మీ అమ్మాయికి ఉంగరం తొడగాలో వద్దా? మీ అమ్మాయి నాకు ఉంగరం తొడుగుద్దా తొడగదా? ఎలాంటి ఉంగరాలు పెట్టుకుంటారు మీరు? అసలు ఉంగరాలు పెట్టుకుంటారు? నిశ్చయతకు గుర్తు ఉంగరం. దేవుని వాక్కు తెలియజేస్తున్న బైబిల్ మనము గతంలో మొట్టమొదటి దేవస్థానం వారు చెప్పారు ఏమని? ఉంగరము అనగా సంఘము, రాయి అనగా బైబిల్ మిషను. ఈ రాయికి మాలికగా అద్దుకొను ఈ సంఘమే ఉంగరము. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఉంగరము ఏమై ఉన్నది? సూచన అయ్యున్నది. ఉంగరం ఏమై ఉన్నదండి? సూచన అయ్యున్నది. మనము చూసినట్లయితే భక్తుడైన మహాత్ముడైన దావీదు గారికి నలుగులకు యుద్ధోపకరణములకు దట్టీలను, కవచములను, యుద్ధోపకరణములుగా పటువైనటువంటి కవచధారులైనటువంటి డాళ్ళను ప్రభు ఇచ్చారు. ఇవన్నీ దేనికి గుర్తు? ఇవన్నీ దేనికి గుర్తు చెప్పండి? రక్షణకు గుర్తు, అంతే కదా. మరి వివాహములకు గుర్తుగా కూడా కొన్ని ఉపకరణాలు ఉంటాయి. అవి యుద్ధోపకరణములు, ఇవి ఆత్మీయ ఉపకరణములు. ఇవి పెళ్లి కూతురు అని చెప్పాలంటే తీసుమొక్క వేసుకొస్తే ఎవరు గుర్తుపట్టరు. దానికి ఒక ప్రక్రియ. దేవుని ప్రియమిత్రులారా, ఈ రోజు ఆత్మను ప్రేమించేవాడు శరీరాన్ని ప్రేమిస్తాడో లేదో నాకు తెలియదు. శరీరాన్ని ప్రేమించేవాడు ఆత్మను ప్రేమిస్తాడో లేదో కూడా తెలియదు అనమాట. రెండు ఒక వరుసలోనే ఉన్నాయి. కానీ విరోధి ఉంటే మాత్రము ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఈ శరీరం నీకు విరోధి. ఇది విరోధి అయినప్పుడు నువ్వు ఆత్మను ప్రేమిస్తున్నట్టా కాదా? చెప్పండమ్మా. గులాబీ పువ్వులు తల్లులు కింద ముళ్ళు ఉన్నాయి. నీకు పువ్వు అంటే ఇష్టం, ముళ్ళు అంటే ఇష్టమా? ముళ్ళులు ఉన్నాయి కదా, పువ్వులు ప్రేమించడం మానేస్తావా? ఈ శరీరమును ముళ్ళ కంపను దాటి నీవు కోరుకొనుచున్న పువ్వు వంటి నీ ఆత్మను నువ్వు ఏం చేయాలి? పొందుకునే వాడవై ఉండాలి. అలా ఉన్నట్లయితేనే దేవుని ప్రేమను పొందుకుంటాం. అందరం పాడుకుంటాం, షారోను మైదానముతో సమమైన మైదానం. అట్టి మైదానములోకి వెళ్ళాలంటే ఎన్ని మొలపొదలు దాటాలి, ఎన్ని శ్రమలనే మొలపొదలు దాటాలి. అప్పటి వరకు పువ్వు లాంటి ఏదైనా వనములో ఉన్న ఆదాము అవరైనటువంటి వారు బయటకు వచ్చి గచ్చ పొదలలో ముళ్ళ కంపల మధ్యలో వారు బ్రతకలేదా? బ్రతికి వారు ఆత్మను కోల్పోయారటండి. కోల్పోలా. స్థలం మారితే తీరెందుకు మారిపోద్ది? ఆత్మ ఎందుకు మారిపోద్ది? దేవుడు అంటూ ఉన్నారు, అడుగు పెట్టు దారుల నడువని వాడే అతడు ధన్యుడు. హీనులు నీతి పరులు అడుగు పెట్టు ప్రతి దారిలోనూ నడువని వాడే ఎవరంట? ధన్యుడు. మనము దేవుని ఆత్మ గలవారము గనుక ధన్యులము. యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యమును దీవారాత్రములు ధ్యానిస్తూ ఆయన మహిమ చేత కొనియాడబడుచు ఆయన రక్షణలో నిత్యము జీవింపజేస్తూ మళ్ళ బలపరుస్తున్న ప్రభువు నుండి నిలిచిన వరకు ధన్యులం కాదా? నీలో లౌకికాత్మ ఉంది, అలాగే దైవిక ఆత్మకు రెండు ఉన్నాయి. యేసు ప్రభువులో కూడా ఉన్నాయండి రెండు. కాదనం.
కాదు, అనకూడదు కూడా. ఎందుకంటే బాప్తిసమైనంత వరకు ఆయన ఎవరు? ఓ వడ్రవాని కుమారుడా. ఆయన ఎవరు పిలిచారండి? వడ్రవాని కుమారుడేగా ప్రభు. 30 ఏళ్ళు ప్రభుని ఎవరు పిలిచారు? ఓ వడ్రవాని కుమారుడా, వడ్రవాని కుమారుడా. యేసు 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 అని పిలవటమే. కానీ బాప్తిస్మయ్యాక లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభువు, రక్షకుడు, అభిషిక్తుడు, ఎన్ని పేర్లు ప్రభువుకు. ఆ బిరుదులలో, ఆ పేర్లలో ప్రభువుకు గౌరవం ఉంది. ఓ వడ్రవాని కుమారుడు అనే మాటలో గౌరవం ఉందా? లోకము ప్రభువును లోక తీరులో చూసింది, లోకములో బ్రతికినంత సేపు. ఎప్పుడైతే రక్షణలోనికి ప్రభు వచ్చారో రక్షణ ఆయన మీదకి వచ్చేసింది. చూసే ప్రతి కన్నుకు ఆయన వడ్రవాని కుమారుడు కాదే. ఏమండి? అప్పుడు చూసిన ప్రభువే, ఇప్పుడు చూసిన ప్రభువే. కానీ చూపు మారింది, తీరు మారింది, పద్ధతి మారింది, పరిస్థితి మారింది. ఇంతకుముందు పలకరించిన ప్రభు పలకరించలేదా ఎవరిని? అందరినీ పలకరించారు, అందరితోనూ మాట్లాడారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక పరిశుద్ధ లేఖన వచనాన్ని తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకున్నట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని మీరు వాటిని చేయొచ్చు. బాగా గమనించండి, వీళ్ళకి అండర్లైన్ చేసుకోండి. మీరేమిటన్నారు? మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేస్తున్నాం మనం? లోక సంబంధమైన ప్రతి క్రియను చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఎప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఆ తర్వాత వారితో కలిసి మనమందరం ఇప్పుడు అలా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి కడమ వారి వలని బాగా చూడండి, స్వభావ సిద్ధముగా దైవోక్తకు. మనము దేవునికి దూరస్తులు అవడానికి కారణం ఏంటంట? స్వభావం. ఏంటండి స్వభావం? అంటే మన పని, మనము చూపించే పద్ధతి, మనం చూపించే క్రియ, మనము దేవుని ఎదుట కనపరిచే మన వ్యక్తిత్వం స్వభావం. అంటే నెత్తి మీద కొబ్బరి నూనె పెట్టుకుని, పక్క పాపిడి తీసుకుని, పక్క చేసుకుని, నలుగురులో ఇంత పొడుగ్గా తిలకం పెట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని నడుచుకున్నాడు కదా, అబ్బాయి ఎంత ముసుగుగా ఉన్నాడు అనగలమాటండి. లేకపోతే కుక్కలు చింపేసినట్లుగా ప్యాంటు చింపేసుకుని, చొక్కాలు గుండెలు తీసేసి ఎవరేసుకుని వెళ్ళేవాడిని చూసి చెడ్డోళ్ళు అనగలమా? ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎలా తెలుస్తుంది? పనులను బట్టి, స్వభావాలను బట్టి. దైవుల దేవదాస్ గారు అన్నారు, ఇక్కడ వస్త్రాలు కాదు అక్కడ వస్త్రాల కోసం ఆశపడిన వానికే ఘనత. అంతే కదండి? ఆకాశము నుండి దేవుడిచ్చే వస్త్రము కొరకు ఘనపరచబట్టను బట్టే ఆశ. యేసుక్రీస్తు ప్రభువారు రక్తపు ముద్దలతో నిండి ఉన్న మరకలతో ఉన్న వస్త్రంలో చుట్టబడినప్పుడు జ్ఞానులు మోకరించడం మానేశారా? తెచ్చిన కానుకలు ఇవ్వటం మానేశారా? ఆయనే మహోన్నతుడైన దేవుని కుమారుని చెప్పడం మానేశారా? ప్రభువు ధరించిన వస్త్రము జడ్జ్ చేసిన ప్రభువుని, ప్రభు వేసుకున్నటువంటి ప్రభు ఒంటి మీద ఉన్న రక్తము ఏంటి ఇలా ఉన్నాడని రాజులు అధిపతులైనటువంటి వారు తప్పు చేసి వెళ్ళిపోయారా? ఈయనకి మేము బహుమతులు తెచ్చామా, ఈయనకా మేము మోకరిల్లాలని ప్రభువుని గురించి నచ్చుకుని వెళ్ళిపోయారు. వెళ్ళలా. ఒకని వస్త్రమును చూచి ఏమాత్రము మనం ఏం చేయకూడదు? నొచ్చుకొనకూడదు. ఒకరి క్రియను చూచి ఏమాత్రము వారిని ప్రశ్నించకూడదు. మనం ఏమై ఉండాలంట? వారి స్వభావమును బట్టి దేవుని ఉగ్రత. ప్రభునందు ప్రియులారా, ఇస్కరియోతు యూదా యొక్క దుస్తులు చూస్తే హత్తుకోవాలనిపిస్తుంది. అంత బాగా ఇస్కరియోతు యూదా నుండి చేపల వాసన వచ్చేది మత్స్యకారుడు కాబట్టి. అంతే కదండి? పేతురు గారు ఏమన్నారు? చావు పట్టుకునేవాడు, ఆయన ఏం వస్తుంది?
చేపల వాసన వస్తా నీచు వాసన వస్తా ఉంటది. శిష్యులు ప్రభు పక్కన తిరిగిన వారు చాలా మంది చేతి పనుల మీద బ్రతికేవారే, చేరేత పనులతో ముందుకు సాగేవారే. మరి అటువంటి వారి నుండి చెమట వాసన, ఏమైనా లోక సంబంధమైన వాసన వస్తాయా, సెంటు వాసన వస్తాయా? కానీ ఇస్కరియోతు యూదా మాత్రము చదువులో, దానములో, కుటుంబములో, ఘనతలో, గౌరవములో అన్నిట్లోనూ గొప్పవాడే. అందుకే యూదా ప్రభువును పోలి ఉండడానికి ప్రభు పక్కన తిరిగేవాడు. అంతే కదండి. డబ్బాస యూదాకు ఉండదని అనుకున్నారు, కానీ బీదవాడుగానే దేవునితో సాగాడు. డబ్బు ధనముతో సాగిన వాడు ధనమునకే అమ్ముడైపోయాడు. అతని వస్త్రాలు చూసి యూదాకు కానుకలు ఇవ్వాలనుకుంటారు, కానీ ఇవ్వకూడదు అనుకుంటారా? అదే పేతురు దగ్గర నుంచి వాసన కానుక ఇవ్వబడుతుందా? మనం అనకూడదు. కానీ నిజానికి నిజముగా చూసుకుంటే ఎలా ఉందట క్రియ, అదే నిజం. కానీ పేతురు మహాభక్తుడు, స్వభావములో దైవపు దేవునికి మహిమపరచబడిన వాడు. కానీ యోధా మాత్రము దైవోగ్రతకు బలైపోయిన వాడు. ఎందుకంటే తన స్వభావం, తన క్రియ ప్రభువుకు చూపించినటువంటి తీరటువంటిది కాబట్టి. అందుకే దైవజన దేవదాసయ్య గారు అన్నారు, క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చని తెలుస్తున్నా, క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందు. అంటే నీ క్రియలు ఏమై ఉండాలి? ప్రభువుకు కీర్తి తెచ్చేలా ఉండాలి, కీటుకు విడగొట్టేలా ఉండాలి, కీడు నోడించేలా ఉండాలి, ప్రభువు కీడు తెప్పించేలాగా, సంఘానికి కీడు తెప్పించేలా ఉంటే మరి ఆ స్వభావము దేవునికి కోపం తెప్పించే స్వభావం కాదండి. యోధాను ప్రభు ఏం చేయాల? కర్ర పట్టుకుని కొట్ల, బెల్ట్ పట్టుకుని కొట్ల, ఎట్లా నోరెత్తి పళ్ళెత్తి మాట్లాడాల. తను చేసిన తప్పు తన శరీరము తనకు చూపించింది, తన కళ్ళు తనకు చూపించింది, తన తలంపు తనకు చూపించి, తన ఆత్మ తనకు చూపించింది. శరీరానికి న్యాయం చేయలేకపోయాడు, ఆత్మకు న్యాయం చేయలేకపోయాడు. చివరికి తన సభాన్ని కట్టడానికి కూడా ఒక్క వ్యక్తి ముందుకు రాలేదు. అంతా హీనమైన చావును ఇస్కరియోతు యోధ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా దేని కారణమండి? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు. సంఘం అంటే ఎవరు? నువ్వు కాదా, నేను కాదా, బయట వారు కాదా. ఇంట్లో పని చేసుకోవడానికి కష్టముగా ఉంది చిన్ని బిడ్డల నుండి ముసలివాండ్ల వరకు, సోమరితనములో ఉన్న వారి నుండి సోమరితనము లేని వారి వరకు, వ్యసన పనుల వరకు అందరూ సమమే. కానీ విన్నవాడు ఏమవుతాడంట? చెవి గలవాడుగా మిగులుతాడు. దేవుని సన్నిధిలో దేవుని చెవి గలవాడుగా ఉంటాడు. విన్నవాడు ఏమవుతాడు చెప్పండి? ప్రభు స్వామ్యం వచ్చినప్పుడు స్వరం వినబడదు, వెళ్ళేవాడు వెళ్ళిపోతాడు. మీకు నిజం తెలుసా? ఈ భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే పిల్లని గురువు వాయించే ఒక గొప్ప ఫ్లూటిస్ట్ ఉన్నాడు. అతను పుట్టుకతోనే చెవిటోడు. అంటే పిల్లలకు ఫ్లూట్ వాయించేటువంటి ఒక గొప్ప మ్యూజిషియన్ అనమాట. పుట్టుకతోనే చెవిటివాడు. అంత చెవిటివాడంట తన హృదయములో పుట్టిన ఎన్నో స్వరాలను, ఎన్నో క్యాసెట్లు గాను, ఆల్బమ్స్ గాను గొప్ప గొప్ప డైరెక్టర్లకు, గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ కి, గొప్ప గొప్ప ప్రొడ్యూసర్స్ అమ్ముకొని ఈ రోజు గొప్ప స్థితి. అతను వాయించిన స్వరము తన మనసుకు తెలుసు, కానీ వినటానికి ఏం లేదు, ఆస్కారం లేదు. అలాగే దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను. చేతిలో వాక్యం ఉన్నవాడు క్రైస్తవులు కారు, దేవుని బిడ్డలు కారు. వాక్యం ఉన్నవాడు కాదు, వ్యక్తిత్వం ఉన్నవారే దేవుని బిడ్డలు. ఆస్తి ఉన్నవాళ్ళు కాదు, ఆత్మలు ఉన్నవాళ్లే గొప్పవాళ్ళు. నీ ఆస్తులు మడిచిపెట్టి దేవునికి ఇస్తే దేవుని గేటు బయట నిలబడిన వాడికి కూడా ఏం కాదంట, పాదధూళికి సమం కాదు. మగ్దలేని మరియా ప్రభువు దగ్గరికి తీసుకుని పిచ్చిపెట్టిన అత్తరబుడ్డి యొక్క విలువ ఎన్నో కోట్ల రూపాయలు. ఈ రోజుల్లో అంత విలువైన అతను ప్రభు పాదాల దగ్గర పెట్టిన తన ఆస్తి అంతా తీసుకొని ప్రభు దగ్గర పెట్టినట్టే. ఎందుకంటే ఎంత ఇచ్చినా లేని రక్షణ కొనుక్కోలేని చెప్పడానికి సాదృశ్యం. ఈ రోజు దేవుని ఆత్మను ప్రార్థనతో, సన్నిధితో, మంచి హృదయముతోనే కొనగలము గనుక లౌకిక ఆత్మను విడిచిపెట్టాలి. దైవజనులు ప్రభు సంస్కారపు విందులో కాక ప్రభు రాత్రి భోజన మర్మమెరిగినటువంటి కీర్తనలు రాస్తారు. అలాగే నీకు ఏమి ఇవ్వగలనేటువంటి కీర్తనలు రాస్తారు. లౌకికులకు మోక్ష
భాగ్యం ఇచ్చితివి తండ్రి. నీకు ఏమి ఇవ్వగలం? ఏమని ఇవ్వగలం? ఎన్నని ఇవ్వగలం? ఎంతని ఇవ్వగలం? ఎంత ఇచ్చినా సరే తక్కువే. ప్రభువుకు పలానా భక్తుడు ఎంత ఇచ్చాడని ప్రభువుకు తెలియదు. ఎందుకంటే అన్ని యోగాలు చూసుకునేవాడు కాదు. ప్రభు ఎప్పుడు నోరు తెచ్చి యోగాలు అడిగేవాడు కాదు. దేవుని ప్రియబిడ్డలారా, రక్షింపబడిన ఆత్మలో ఉండే ఆనందము, రక్షణ పొందుకున్న వారి యొక్క ఆత్మలో ఉండే ఆనందము, ఆ ఆత్మ ధన్యత త్రిత్వ దేవుడు మనకి ఈ సన్నిధిలో దయచేశారు కనుక ఈ 3 దిన పరిశుద్ధాత్మ ధన్యతలో నిన్నటి దినం మనం నేర్చుకున్నాము. పరిశుద్ధాత్మ మనపై ఎలా ప్రమేయం చూపిస్తే యేసు క్రీస్తు ప్రభువును కూడా విడిచిపెట్టదు. పరిశుద్ధాత్మ అడవిలోనికి తీసుకుని వెళ్ళింది. ఈరోజు మనం ఏమైనా ప్రార్థన చేసుకోవాలి? నాయనా, ఆనాడు యేసు ప్రభువునకు మా ప్రియ రక్షకుడికి నువ్వేం బోధ చేశావో, ఏ జ్ఞానం ఇచ్చావో, ఎటువంటి కష్టాలు అనుభవించేలా చేశావో, ఆ కష్టాలు తట్టుకునే శక్తి ఎలా ఇచ్చావో మాకు శక్తి ఇవ్వాలి. ఆత్మ ఎందుకండి? శక్తి కోసమే కదా. ₹100 పెట్టి కారు కొనుక్కుంటే ఏమైంది? ₹100 పెట్టి పెట్రోల్ పట్టించకపోతే ముందుకెళ్తా. ఆ ₹100 ఖర్చు చేయటమే ఆత్మ కొరకు పెట్టే శ్రమ. నీ శరీరమునకు ఎన్నో అలంకరణలు ఇస్తావు, ఆత్మకు కాస్త సమయమేవో. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే భక్తులు గనులు ఎందరో దేవుళ్ళు సాగారు అంటే కారణం ఏమిటంటే దేవునికి వారిని ఆత్మను అప్పగించుట. తన ఆత్మానంద తైలముతో అనుదినము అద్దును నా సుదినములు కలుగు నా పదలన్నీ సంపదలైపోతాయి. ఆత్మీయ అనుభవముతో చెప్తూ దేవదేవుడు మన దైవజనులతో రాయించారు. ఎందుకంటే నాకేమి కొదువా, నాథుడుండా. అందుకే ప్రియబిడ్డలారా, దేవుని యొద్దకు నడుస్తూ, దేవుని యొద్దకు సాగుతూ, పరిశుద్ధాత్మ అనుభవములు, లోకమిచ్చిన ఈ లౌకిక ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ లోకాత్మలో కలిసిపోవడం ద్వారా వెనకబడ్డా మరలా దేవునికి అప్పగించుకొని దైవిక ఆత్మగా సిద్ధము కాగలిగే భాగ్యము త్రిత్వ దేవుడు కూడి వచ్చిన మనందరూ అనుగ్రహించును గాక. ఆమేన్.